పెదవడ్లపొడిలో బడిబాట కార్యక్రమం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెదవడ్లపొడి మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం బడిబాట 2026-27 కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు ఎంఈఓ ఎన్ బాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా మార్కెట్ యార్డు చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, డీఈఓ సలీం బాషా, డిప్యూటీ డీఈఓ జి శాంతకుమారి హాజరయ్యారు. సభకు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. సభనుద్దేశించి చైర్మన్ జవ్వాది మాట్లాడారు. స్థానికంగా మంత్రి నారా లోకేష్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం వల్ల పాఠశాలలను అభివృద్ధి పరచుకోవడానికి మంచి అవకాశమన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి పరుస్తుందని, తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలన్నారు. నేటి ఆధునిక యుగంలో తల్లిదండ్రులు పిల్లల చదువులతో పాటు వారి ప్రవర్తనపై కూడా దృష్టి పెట్టాలన్నారు. డీఈఓ సలీం బాషా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. నాణ్యమైన విద్యను అందించడానికి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 1 ఎన్ ఉషాకుమారి, జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఓ శైలజ, టీడీపీ సీనియర్ నాయకులు మాదల రమేష్, హెచ్ఎం టి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జెడ్పీ హై స్కూల్ కూడా రీసెంట్గా చుట్టూ ఉన్న పెయింట్స్ ఏదో డ్యామేజ్ ఉంటే పెయింట్స్ని కూడా వేయించారు. అలాగే రోటరీ క్లబ్ మంగళగిరి వాళ్ళు కూడా వచ్చి వాటర్ ఫెసిలిటీస్ రాకపోతే దానికి ఎమ్మటే వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించారు. రోటరీ క్లబ్లో నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్నాను. దీని మనందరికీ అన్ని స్థానికంగా మన శాసనసభ్యులు ఐటీ అందుబాటులో మనకు ఉన్నారు కాబట్టి ఏ సౌకర్యం కావాలన్నా కూడా మనం కల్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా దాన్ని మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించండి. అలాగే తల్లికి వందనం అని చెప్పి ఇంతకుముందు ఒకరికే వచ్చేది, ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మనం డబ్బులు మన అకౌంట్లోకి వస్తున్నాయి. చక్కగా తల్లిదండ్రులు కూడా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మనం ఏదో స్కూల్కి పంపిస్తున్నాం, వాళ్ళు ఏదో వెళ్తున్నారు వస్తున్నారు అని కాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, 10 రోజులకో 15 రోజులకో స్కూల్కి వెళ్ళి మా పిల్లాడు ఎలా చదువుతున్నాడు, ఏ సబ్జెక్టులు ఎలా ఉన్నాడు అనేది కూడా తెలుసుకొని మనం కూడా కొంత దృష్టి పెట్టాలా. కింద గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రాథమికోన్నత పాఠశాలకు అవసరమైనటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. టార్క్ కంపెనీ అనేది 3 పాఠశాలలో చినకాకాని, వడ్రిపాలెం, తర్వాత కురగలు గ్రామంలో ఆ యొక్క పిల్లలకి టాయిలెట్స్ లేని సందర్భంలో ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. తర్వాత అశోక్ లేలాండ్ పిల్లల్లో సామర్థ్యం తక్కువగా ఉందని చెప్పి గ్యారెంటెడ్ ఎఫ్ఎల్ఎన్ కింద ప్రతి ఒక్క పాఠశాలకి ఒక వాలంటీర్ని కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా గౌరవ విద్యాశాఖ మంత్రుల వారి యొక్క ఆదేశాల మేరకు మన యొక్క ప్రభుత్వ పాఠశాల అంటే ముఖ్యంగా మున్సిపాలిటీ స్కూళ్ళల్లో శాంక్షన్ పోస్టులు అంటే డిఎస్ ఇచ్చే సందర్భంలో శాంక్షన్ పోస్టులు లేకపోవడం వల్ల ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. వాళ్ళందరి ప్లేసుల్లో కూడా అకాడమిక్ వాలంటీర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ మీకు అనేక పనులు ఒత్తిడి ఉన్నప్పుడు కూడా విద్యాశాఖపై ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చినందుకు మండల విద్యాశాఖ తరఫున ఈ యొక్క పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది తరఫున అందరి తరఫున కూడా మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. కార్యక్రమం అనేది ఈ సంవత్సరం 2026-27 సంవత్సరానికి సంబంధించి మంగళగిరి మండలంలో ఈ స్కూల్లో ప్రారంభించడం అనేది డిఈఓ గారి ద్వారా, ఎంఈఓ గారి ద్వారా ప్రారంభించడం అనేది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ పాఠశాలలో గత సంవత్సరం 22 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవాళ్ళు. మెర్జింగ్ వలన ఈ పిల్లలందరూ కూడా హై స్కూల్కి వెళ్ళిపోయారు. తర్వాత దీన్ని మోడల్ ప్రైమరీ స్కూల్గా మారుస్తూ మళ్ళీ 3, 4, 5 తరగతులు మళ్ళీ ఈ స్కూల్లోనే కలుపుతూ పిల్లలందరూ అక్కడ ఎల్ఈబీలో చదివిన వాళ్ళు అందరూ కూడా రావడం వలన 95 స్ట్రెంత్ అనేది ఇక్కడ వచ్చిందనమాట. తర్వాత 2 పిల్లలు టీసీ తీసుకొని వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళిపోయారు. దానివల్ల ఇప్పుడు 93 ఉందన్నమాట. అట్లాగే ఇక్కడ టీచర్స్ కూడా ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టీచరు ఉన్నారు. అట్లాగే బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా టాయిలెట్స్ అన్నీ కూడా అటువైపు, అట్లాగే కిచెన్ ప్రత్యేకంగా రూము, అట్లాగే ఎండిఎం తీసుకోవడానికి నీడలో వర్షాలు వచ్చినా సరే ఇబ్బంది ఏం లేకుండా ఒక పెద్ద వరండా అవన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే
స్మార్ట్ టీవీ అంటే ఈ పిల్లలకి ఏదైనా చూపించడానికి సైన్స్ కానీ ఇంకేదైనా చూపించడానికి అవసరానికి చెప్పడానికి ఇబ్బంది చెప్పడం వలన పిల్లలకి అర్థం అవ్వకుండా టీవీలో చూడటం వలన అర్థమయ్యే కొన్ని ఉంటాయి. వాటికి సంబంధించి చూపించడానికి కూడా ఇక్కడ స్మార్ట్ టీవీ సదుపాయం కూడా ఉంది. అట్లాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, ఆర్ఓ ప్లాంట్ ఇక్కడ ఒకటి ఉంది. అట్లాగే కోకోకోలా వాళ్ళు ఇంకొక ప్లాంట్ ఉంటే వాళ్ళ ద్వారా కూడా ఆర్ఓ ప్లాంట్ అనేది మేము పిల్లలకి మంచినీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాము. అట్లాగే హ్యాండ్ వాష్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. సెకండ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎల్ఈబీలో ఉండే పిల్లలు థర్డ్ క్లాస్కి ఇక్కడికి రావాలండి. వాళ్ళందరూ 16 మంది పిల్లలు ఇక్కడికి వస్తున్నారు. అట్లాగే మా దగ్గర 5th క్లాస్ పిల్లలు ఉంటారు, 25 మెంబర్స్ పిల్లలు. వాళ్ళంతా ఇప్పుడు జడ్పీ హై స్కూలు మన ఊరికి వెళ్తూ ఉంటారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా ఈరోజు మంగళగిరి నియోజకవర్గం పెదవదుల వడ్లపూడిలు గ్రామంలో మరి గ్రామస్తులు అలాగే తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులతో పాటు ఈ స్కూల్లో మనము ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్రోల్మెంట్ డ్రైవ్ అంటే ఈ పిల్లల్ని ప్రతి 5 సంవత్సరాలు నిండినటువంటి పిల్లల్ని అందరినీ కూడా 1వ తరగతిలో జాయిన్ చేయటము, అదేవిధంగా 5వ తరగతి పూర్తయిన వాళ్ళని 6వ తరగతిలో జాయిన్ చేయడము, అదేవిధంగా 7th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళని 8th కంప్లీట్ అయిన వాళ్ళని 9thలో జాయిన్ చేసే కార్యక్రమం అయితే ఈరోజు ఎన్రోల్మెంట్ డ్రైవ్ అయితే జరుగుతుంది. దాంట్లో మరి తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు అందరూ పాల్గొనడం జరిగింది. మరి ఈ మరి గవర్నమెంట్ పాఠశాలలో మరి అన్ని రకాలైనటువంటి మౌలిక వసతులన్నీ కూడాను ఇస్తున్నాము. అదేవిధంగా మంచి ఉన్నతమైనటువంటి నాణ్యమైన విద్య అందించడానికి మరి ఉపాధ్యాయులు కూడా అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు ఉండటం మరి ఈ పాఠశాలలో అన్ని పాఠశాలలో ఉన్నాయి. మరి కాబట్టి విద్యార్థులందరినీ కూడాను చక్కగా గవర్నమెంట్ పాఠశాలలో వాళ్ళందరినీ జాయిన్ చేయాలని, ఎన్రోల్ చేయాలని చెప్పేసి మరి తల్లిదండ్రులకి అలా గ్రామస్తులందరికీ కోరుకుంటున్నాం.